జనరల్‌గా ఏదన్నా డెవలపర్ దగ్గర నుంచి గానీ, లేదా బిల్డర్ దగ్గర నుంచి గానీ, ఒక ఫ్లాట్ గానీ కొనేటప్పుడు బయర్సు ఏ కంపెనీ అయితే సెల్ చేస్తుందో ఆ కంపెనీతోటి ఒక సేల్ అగ్రీమెంట్ అనేది చేసుకుంటా ఉంటారు. సేల్ అగ్రీమెంట్ లేదా అగ్రీమెంట్ ఆఫ్ సేల్. సో ఈ సేల్ అగ్రీమెంట్‌లో జనరల్‌గా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ అంటే రేటు డీటెయిల్స్, అలాగే టైమ్ లైన్స్ ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే సేల్ అగ్రిమెంట్ కంపెనీతో చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఫస్ట్ చెక్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఆ సేల్ అగ్రిమెంట్ ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కంపెనీ తరపు నుండి. సో జనరల్గా కంపెనీ ఆథరైజ్డ్ పర్సన్ సిఇఓనో మేనేజింగ్ డైరెక్టరో లేదా ఏదైనా రిజల్యూషన్ తోటి ఆథరైజ్డ్ పర్సన్ మాత్రమే ఈ సేల్ అగ్రిమెంట్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు. జనరల్గా రకరకాల మంది కొన్ని కంపెనీల్లో మోసాలు ఎలా జరుగుతాయి అంటే ఎవరో ఒకరు సేల్ అగ్రిమెంట్ని ఎగ్జిక్యూట్ చేసేస్తారు, బట్ వాళ్ళు ఆథరైజ్డ్ కాకపోతే ఈ అగ్రిమెంట్ అయితే చెల్లదు.